మనము చాలా రోజుల గ్యాప్ తర్వాత మనం అంకగణితానికి సంబంధించి నిష్పత్తి నేర్చుకున్నాం, అనుపాతం నేర్చుకున్నాం, అనులోమానుపాతము విలోమానుపాతం అంటే దానికి సంబంధించిన వీడియోలు కూడా మనం అప్లోడ్ చేయడం జరిగింది. సరే, మనకు ఈరోజు అంకగణితంలో గ్యారంటీగా 1 మార్కు, అంటే అది టెట్ అయితేనేమి, డిఎస్ అయితేనేమి, ఆర్ఆర్బి అయితేనేమి శాతాల్లో కంపల్సరీగా ఒక బిట్ అనేది రావడం జరుగుతుంది. గ్యారంటీగా 1 మార్క్ అనేది శాతాల నుంచి మనకు వస్తుంది. కాబట్టి ఈ కాన్సెప్ట్ మనం చాలా బాగా తరువుగా ఉండాలి. సరే, ఇప్పుడు శాతాలు చాలా సింపుల్ కాన్సెప్ట్, చాలా ఈజీ కాన్సెప్ట్. శాతము అనగా ప్రతి 100కు అని అర్థం. శాతము అనగా ప్రతి 100కు అని అర్థం. సో మనకు శాతానికి గుర్తు ఒక బార్ వేసి ఆ పైన ఒక చొక్క కింద ఒక చొక్క, ఇది శాతానికి గుర్తు. సపోజ్ మనకి ఇక్కడ 2% అనగా 2% అంటే దీని మీనింగ్ ఏంటి? ప్రతి 100కు 2 అని అర్థం. ప్రతి 100కు 2 అని అర్థం. సరే, ఇప్పుడు నేను ఒక శాతం ఉంది, 25%. ఒక శాతాన్ని భిన్నంగా ఏ విధంగా మార్చాలి, భిన్నాన్ని శాతంగా ఏ విధంగా మార్చాలి అనేది మనం నేర్చుకోవాలి. సరే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఏదైనా ఒక భిన్నం తీసుకుందాం, ఆ భిన్నాన్ని శాతంగా ఎలా మార్చాలో ఒకసారి చూద్దాం. ఇప్పుడు నా దగ్గర 1/4 అనేది ఒక భిన్నం ఉంది. చూడు, భిన్నాన్ని శాతంగా ఎలా మార్చాలి, తర్వాత శాతాన్ని భిన్నంగా ఏ విధంగా మార్చాలి అనేది మనం 2 కాన్సెప్ట్లు నేర్చుకోవాలి. ఇప్పుడు ఏం చెప్తున్నాను, ఒక భిన్నం ఉంది, ఒక ఫ్రాక్షన్. ఈ భిన్నాన్ని శాతంగా ఎలా మార్చాలి అంటే బాగుండండి, ఆ భిన్నానికి 100 చేత గుణించి దానికి శాతం గుర్తుని చేర్చాలి. అర్థమవుతుందా? ఆ భిన్నాన్ని 100తో గుణించి దానికి శాతం గుర్తుని చేరిస్తే మనకు ఈ భిన్నం అనేది శాతంగా మారుతుంది. చూడండి, 4 1 4 25ల, సో దట్ ఈక్వల్ టు 25%. అంటే 1/4 అనేది దానికి సమానమవుతుంది, 25% సమానమవుతుంది. అర్థమవుతుందా? అంటే ఒక భిన్నాన్ని మనం శాతంగా ఎలా మారుస్తామంటే ఒక భిన్నాన్ని 100 చేత గుణించి దానికి శాతం గుర్తుగాని రాస్తే అది శాతంగా మారుతుంది. సో నెక్స్ట్ ఇప్పుడు శాతం ఉంది, శాతాన్ని నేను భిన్నంగా మార్చాలి. ఎలా మార్చాలంటే ఇప్పుడు ఆ శాతమే తీసుకుందాం, 25%. 25%ని భిన్నంగా ఏ విధంగా మారుస్తాము అంటే ఇప్పుడు దీంట్లో శాతం గుర్తుని తీసివేసి 100 చేత భాగించాలి. సో శాతం గుర్తుని తీసివేసి 100 చేత భాగించాలి. 25 1 25 4ల, దట్ ఈక్వల్ టు 1/4. ఇది అంటే శాతాన్ని మనం భిన్నంగా ఏ విధంగా మారుస్తామంటే శాతం గుర్తుని తీసివేసి దానికి 100 చేత భాగించాలి. ఇది ఒక శాతాన్ని భిన్నంగా మార్చేది. అర్థమైందా? సో మనం ఇప్పుడు ఏం నేర్చుకున్నాము, శాతం అంటే ప్రతి 100కు అని అర్థము. సో శాతానికి గుర్తు ఏంటి? ఇది శాతానికి గుర్తు. సో మనకు ఒక భిన్నాన్ని శాతంగా ఏ విధంగా మారుస్తాము, ఆ శాతాన్ని భిన్నంగా ఏ విధంగా మారుస్తామని నేర్చుకున్నాం. దీనికి సంబంధించిన లెక్కలు అనేది ఇప్పుడు 1 by 1 చూద్దాం. ఓకే, ఫస్ట్ లెక్క చూద్దాం. 750లో 30% విలువ ఎంత అన్నాడు. దీనికి మనకు రెండు రకాలుగా చేయొచ్చు. ఒకసారి చూడండి, 30% విలువ అడిగాది కదా, అంటే ఇప్పుడు మనం దీన్ని భిన్నంగా రాసుకుంటే ఆ భిన్నంలో దీని విలువ ఎంత అని కనుక్కోవచ్చు. అంటే 30% కాబట్టి 30/100 కదా, సో బై 100 అని అర్థం, ఇంటూ 750. ఇది రాసుకునే విధానం. అంటే 750లో 30% విలువ అంటే 750 అంటే 30% కదా ఇక్కడ. సో శాతం గుర్తుని తీసేసి 30/100 రాసుకొని ఆ భిన్నాన్ని రాసుకొని ఆ 750 అనేది ఇక్కడ రాసుకుంటాం. సరే, ఈ 0కి ఈ 0 క్యాన్సల్. అదేవిధంగా ఈ 0కి ఈ 0 క్యాన్సల్. 3 × 75. సో 75 3ల ఎంత వస్తుంది? 225. సో మనకి ఈజీ చూడండి, 75 × 3 మనం వేసే పని లేదు. సో 7 3ల 21. ఓకే, 210. 5 3ల 15. సో ఎంత వచ్చింది? 225. సో మనకు టేబుల్స్ కూడా ఆ విధంగా వచ్చేవాలి. అంటే ఇది ఏ విధంగా ఎప్పుడు వచ్చిందంటే బై ప్రాక్టీస్ అంతే, అంటే చూస్తేనే మనం వేసేవాలి.
ఆ విధంగా నేర్చుకోవాలి మనం ఎగ్జామ్, ఎందుకంటే టైం వేస్ట్ అనేది చేయకూడదు. సరే, నెక్స్ట్ చూడండి, 42లో 80% విలువ ఎంత? 42లో 80% విలువ ఎంత? సరే, ఇప్పుడు సేమ్ ఇప్పుడు దీనికి ఏ విధమైన మెథడ్ వేసామో అదే మెథడ్. సో 80% అంటే 80/100 ఇంటూ 42. ఈ జీరోకి ఈ జీరో క్యాన్సల్, 21 5. సో 8 ఇంటూ 21 ఇంటూ 8, ఇది కూడా అంతే, 8 వస్తుంది, అక్కడ 16 వస్తుంది, అంటే 168/5. అంటే 42లో 80% విలువ అంటే 168/5. అంటే మనకి అక్కడ ఒకవేళ ఆన్సర్ మనకి ఇక్కడ వాడు ఇంప్రాపర్ అంటే అపక్రమ భిన్నంలోనే ఇచ్చాడు కాబట్టి వదిలేస్తున్నాం. ఒకవేళ వాడు మిశ్రమ భిన్నంలోకి మార్చాలంటే మనం అపక్రమ భిన్నాన్ని మళ్ళీ మిశ్రమ భిన్నంగా కూడా మార్చొచ్చు. ఓకేనా? నెక్స్ట్ లెక్క చూద్దాం. ఈ మోడల్లో డిఎస్సి 2018 ఎస్జిటిలో అడిగాడు బిట్టు. ఎవరికి? ఎస్జిటి వాళ్ళకి 2018 డిఎస్సిలో అడిగిన బిట్టు. 2400 నందు 7/1/2% ఎంత అన్నాడు. ఫస్ట్ మనం ఏం తెలుసుకోవాలంటే ఇది మిశ్రమ భిన్నంగా ఉంది కదా, దీన్ని మనం దేనికి మార్చుకోవాలి? అపక్రమ భిన్నంగా అంటే ఇంప్రాపర్ భిన్నంగా మార్చుకుంటే చూడండి, 7 14, 14 + 1 15, అంటే 15/2%. ఇక్కడ 30% ఏ విధంగా రాసాము? 30%ని 30/100 రాసుకున్నాం. ఇక్కడ 15/2%, 15/2% అంటే 15/2/100 ఇంటూ 2400. సో ఈ 2 అనేది పై నుండి కిందకు వస్తుంది. సో 15/2 ఇంటూ 100 ఇంటూ 2400. ఈ 2 సున్నాలకి 2 సున్నాల క్యాన్సల్, 2 1ల 2 12ల. సో 15 2 ఎంత? 150, 1 30, 180. సో మనకు 2400 నందు 7/1/2% విలువ ఎంత? 180. ఇది మనకు డిఎస్సి 2018లో వచ్చిన లెక్క. సరే, నెక్స్ట్ లెక్క చూద్దాం. ఓకే, 4th లెక్క చూద్దాం. ఒక సంఖ్యలో 20% విలువ 120 అయితే ఆ సంఖ్యలో 120% విలువ ఎంత అని అడిగాడు. చూడండి, ఈ చాలా ఈజీ మెథడు. మనము అనులోమానుపాతము విలోమానుపాతము నేర్చుకునేటప్పుడు కూడా ఏం చెప్పాను మీకు? క్లియర్గా చెప్పాను. ఒకే మెథడ్ నేను చెప్పాను, ఎక్కువ/తక్కువ మెథడ్ నేర్చుకున్నాం. సో ఆ మెథడ్ ప్రకారమే మనం నేర్చుకుందాము. సో ఇప్పుడు చూడండి, 20% విలువ ఎంతంట? 20% విలువ 120. ఇప్పుడు ఆ సంఖ్యలో 120% విలువ ఎంత అన్నాడు. చూడండి, 20% విలువే 120 అయినప్పుడు 120% విలువ పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుంది. ఎస్ అన్నో. 20% విలువ 120 అయినప్పుడు 120% విలువ ఏమవుతుంది? 120 కన్నా ఎక్కువ అవుతుంది, పెరుగుతుంది. కాబట్టి ఎక్కువ/తక్కువ. సో 120/20 ఇంటూ 120. ఈ జీరోకి ఈ జీరో క్యాన్సల్, 2 1ల 2 6ల. సో 12 72. ఆ 0 ఇక్కడ పెట్టుకుంటే ఎంత వస్తుంది? 720. చాలా ఈజీ చూడండి. ఎందుకు 120/20 వేసాను? 20% విలువ 120 అయినప్పుడు 120% విలువ ఎంత? సో మనకు 20% 120 అయినప్పుడు 120% దానికన్నా ఎక్కువ అవుతుంది కాబట్టి ఎక్కువ/తక్కువ, మిగిలిన భాగం ఇలా రాసుకున్నాను. క్లియర్? సరే, ఇది మనకు 7th క్లాస్లో ఈ లెక్క ఉంది. ఈ లెక్క మనకు ఏపీ టెట్ 2018లో పేపర్ 2 వాళ్ళకి అడిగాడు. ఎవరికి? పేపర్ 2 వాళ్ళకి అడిగాడు. ఏపీ టెట్లో 2018లో అడిగాడు పేపర్ 2 వాళ్ళకి. ఇది 7th క్లాస్లో ఉంది లెక్క. చూడండి, గత సంవత్సరము ఒక వస్తువు ధర 40 రూపాయలు. ఈ సంవత్సరము దాని ధర 50 రూపాయలకు పెరిగినది. అయినా ధరలో పెరుగుదల శాతం ఎంత అన్నాడు. దీనికి ఒక చిన్న ఫార్ములా ఉంది. ఏమంటే ధరలో మార్పు బై అసలు ధర ఇంటూ 100. అంటే ధరలో ఎంత మార్పు వచ్చింది? 40 రూపాయలు ఉన్న ధర 50 రూపాయలకు వచ్చింది, అంటే 10 రూపాయల ధరలో మార్పు బై అసలు ధర, అంటే దాంట్లో ఉన్న పాత ధర, అంటే ఎంత ఉంది ధర యాక్చువల్గా రేటు? 40 రూపాయలు ఇంటూ 100. సో చూడండి, ఈ జీరోకి ఈ జీరో క్యాన్సల్, 4 1ల 4 25ల. సో ఎంత వస్తుంది? 25%. పెరుగుదల శాతం ఎంత? 25%. క్లియర్? సో మనకి ఇంకా ఈ విధంగా చెప్పాలంటే బాగా చూడండి, 40 రూపాయలు ఉంది, రేట్ ఎంత పెరిగింది? 10 రూపాయలు పెరిగింది. అంటే 40 రూపాయలు అనేది 100%, 10 రూపాయలు పెరిగింది. 10 రూపాయలు ఎంత శాతము? అంతే కదా, 10 రూపాయలకి ఎంత పెరిగింది అంటే 40 రూపాయలకు 100% అయితే 10 రూపాయలకి ఎంత తగ్గుతుంది? సో తక్కువ/ఎక్కువ.
ఈ సున్నా క్యాన్సల్. సరే ఇక్కడ కన్నా ఇక్కడ కొడదాం. ఈ 0కి 4 1 4 25లా. సో ఇక్కడ కూడా 25%. అంటే ఎన్నో రకరకాలుగా చేయొచ్చు. అంటే 40%కే 100 రూపాయలు. ఎంత రేటు పెరిగింది? 10 రూపాయలు. అంటే 10 రూపాయలు ఎంత? 40కి 100% అయితే 10 రూపాయలకి ఎంత? సో మనకు 40కి 100% కాబట్టి 10 రూపాయలకి ఎంత అంటే తగ్గుతుంది. కాబట్టి తక్కువ బై ఎక్కువ ఇంటూ మిగిలిన భాగం వేసుకుంటే ఇలా కూడా చేయొచ్చు. లేదంటే ఇది ఫార్ములా ధరలో మార్పు బై అసలు ధర ఇంటూ 100. అది కూడా వేయచ్చు. ఇది పేపర్ 2లో అడిగిన బిట్టు. ఓకే నెక్స్ట్, గత సంవత్సరము వస్తువుల ధర 5,000 రూపాయలు. ఈ సంవత్సరము వాటి వస్తువుల ధర 4,000 రూపాయలకి పడిపోయింది. అయినా ధరలో తగ్గుదల శాతం ఎంత అన్నాడు. చూడండి, నేను ముందు ప్రీవియస్ లెక్కలు ఏం చెప్పాను? ఫార్ములా ధరలో మార్పు బై అసలు ధర ఇంటూ 100. సో ఇదే కదా మనకు ఫార్ములా. సో చూద్దాం, ధరలో మార్పు ఎంత? 5,000 నుండి ఇప్పుడు ఎంతకు వచ్చింది? 4,000కు. అంటే 1,000 రూపాయలు తగ్గింది. సో బై 5,000 అసలు ధర ఇంటూ 100. సో ఈ 2 సున్నాలకి 2 సున్నాలు క్యాన్సల్. ఈ 0కి 0 క్యాన్సల్. 5 1 5 2 0. సో ధరలో తగ్గుదల శాతం ఎంతంటే 20%. క్లియర్. నెక్స్ట్, ఇది ఏపీ టెట్ 2018లో పేపర్ 1 వాళ్ళకి అడిగిన ప్రశ్న. ఇది కూడా మనకు టెక్స్ట్ బుక్లో ఉంది. ఒక సంఖ్యలో 40% విలువ 800కు సమానమైనది. ఆ సంఖ్య ఎంత అన్నాడు. చాలా ఈజీగా చూడండి. 40% విలువ ఎంతంట? 40% విలువ 800. ఆ సంఖ్య అనేది ఎంతకు సమానం అవుతుంది? ప్రతి సంఖ్య ఏ సంఖ్య అయినా అది ఎంతకు సమానం అవుతుందంటే అది 100%కి సమానం అవుతుంది. సో 40% విలువ 800 అయితే 100% విలువ ఎంత? చూడండి. సో 40% విలువ 800 అయితే 100% విలువ 800 కన్నా ఎక్కువ ఉంటుందా తక్కువగా ఉంటుందా? ఎస్, ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి ఎక్కువ బై తక్కువ ఇంటూ 800. సో ఈ 0కి 0 క్యాన్సల్. 4 1 4 2 ఆ 0 అంటే 20. సో దట్ ఈక్వల్ టు 2 ఇంటూ హోమ్. ఇక్కడ ఎన్ని జీరోలు ఉన్నాయి? 1 2 3. సో 3 జీరోలు. సో ఎంత అంటే ఆ సంఖ్య ఎంత అవుతుంది? 2000 ఆ సంఖ్య అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ మెథడ్. ఇది మనకు పేపర్ 2 అంటే ముందు లెక్క మనకు పేపర్ 2లో అడిగాడు, ఇది పేపర్ 1లో అడిగాడు 2018 టెట్లో. ఓకేనా. నెక్స్ట్ ఇంకొక మోడల్ చూద్దాం. చూడండి, 2400 కంటే 2000 విలువ ఎంత శాతం తక్కువ అన్నాడు. చూడండి, 2400 కంటే 2000 విలువ ఎంత శాతము తక్కువ? దాంతో పోలుస్తున్నాడు. 2400తో పోలుస్తున్నాడు. అంటే 2400ని మనం 2000తో పోలుస్తున్నాడు. చూడు, దాంతో అయితే పోలిస్తున్నాడో దాన్ని ఎక్కడ రాసుకోవాలంటే హారంలో రాసుకోవాలి. వీటి మధ్య డిఫరెన్స్ ఈ 2400 కంటే 2000 విలువ ఎంత శాతం తక్కువ? వాటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 400. దాన్ని లవంలో రాసుకోవాలి ఇంటూ 100. ఎందుకు 100 రాసుకుంటాం? శాతం అడిగాడు కాబట్టి ఒక భిన్నాన్ని మనం శాతంగా ఏ విధంగా మారుస్తాము? ఆ శాతం ఆ భిన్నానికి 100 చేత గుణించి శాతం గుర్తును మనము చేర్చి సరిపోతుంది. సో చూడండి, ఈ 2 జీరోలకి ఈ 2 జీరోలకి క్యాన్సల్. 4 1 4 6ల. సో ఇక్కడ 2 ఎక్కంతో 6 3 సార్లు పోతుంది. ఇది 50. అంటే ఎంత వచ్చింది? 50/3 3%. దీన్ని మిశ్రమ భిన్నంగా రాస్తే ఎలా వస్తుంది? 16 2/3%. అంటే చూడండి, 50 సరిపోతుందా? 3 అంటే 16 3 48, 43 1 2 50. సో 50/3 అంటే మనకు 2400 కంటే 2000 విలువ ఎంత శాతం తక్కువగా ఉంటుంది? 16 2/3% తక్కువగా ఉంటుంది. ఓకే. నెక్స్ట్ చూడండి, 2000 కంటే 2400 విలువ ఎంత శాతం ఎక్కువ అన్నాడు. ఇప్పుడు దీన్ని దాంతో పోలుస్తున్నాడు. 2000 కంటే అంటే 2000తో పోలుస్తున్నాడు కాబట్టి హారంలో ఏం రాయాలి? 2000 రాయాలి. అర్థమవుతుందా? దాంతో అయితే పోలుస్తున్నామో దాన్ని మనం ఇక్కడ కంటే దీంతో కంపేర్ చేస్తూ ఉన్నాడు. వీటి మధ్య డిఫరెన్స్ ఎంత? 400. సో ఇంటూ 100. సో ఈ 2 సున్నాలకి 2 సున్నాలు క్యాన్సల్. 4 1 4 5 5 1 5 20. సో ఎంత వస్తుంది? 20% తక్కువ. సో మనకు 2000 కంటే 2400 విలువ అనేది ఎంత శాతం తక్కువ అంటే 20%
తక్కువగా ఉంటుంది. ఇది మనకు 8th క్లాస్లో మనకు ఆలోచించండి చర్చించండి లెక్కల్లో ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్ మెథడు. ఈ మెథడు మనకు ఇది ఇలాంటి లెక్కలు మనం ఎక్కువగా చూసుకోవాలి. సరే నెక్స్ట్ చూద్దాం. ఓకే చూడండి, ఒక వస్తువు ధర 30% పెరిగిన తరువాత 390 రూపాయలుగా పెరిగింది. దీని ముందు ధర ఎంత అన్నాడు. చూడండి, ఆ వస్తువు ఉంది, ఆ వస్తువుని 30% పెంచేసినాం. 30% పెంచితే అది ఎంత అయింది? 390 రూపాయలు అయింది. అంటే మామూలుగా ఆ వస్తువు 100% ఉందనుకుందాం. 30% పెరిగింది కాబట్టి 130% విలువ 390. సో ఇప్పుడు నాకు ఆ వస్తువు 100% అంటే ఆ వస్తువు యొక్క యాక్చువల్ ధర 100% ఉంటుంది ఎక్కడికైనా. సరే ఇప్పుడు ఆ వస్తువు యొక్క 100% ఎంత అనేది అడిగాడు. సరే ఇప్పుడు చూడండి, 130%కి 390 అయితే 100% విలువ ఎంత? చూడు, 130% అనేది 390 అయితే 100% అనేది పెరుగుతుందా తగ్గుతుందా? ఎస్, తగ్గుతుంది కాబట్టి తక్కువ బై ఎక్కువ. సో 100/130 × 390. సో ఈ జీరోకి జీరో క్యాన్సల్. 13 1 13 3. సో ఎంత వస్తుంది? దాని ముందు ధర అంటే 300 రూపాయలు దాని ముందు ధర. ఓకే క్లియర్. ఇది చాలా ఈజీ మెథడు. మనకి ఎక్కువ బై తక్కువ మెథడ్లోనే చేస్తున్నాము. మనం అనులోమానుపాతం విలోమానుపాతం యొక్క దాని వీడియోని ఒకసారి చూడండి. దాంట్లో మనం చాలాసార్లు తక్కువ బై ఎక్కువ మెథడ్ ప్రాక్టీస్ చేస్తే మనకు ఈజీగా వస్తుంది. సో మనకు తక్కువ బై ఎక్కువ మెథడ్ అనేది మనకు శాతాల్లోనూ రుసుములో కూడా ఉపయోగిస్తాము, లాభ నష్టాల్లో కూడా ఉపయోగిస్తాం. కాబట్టి ఈ మెథడ్ చాలా బాగా నేర్చుకోవాలి. సో ఈజీ మెథడే. అంకగణితంలో ఎక్కువ షార్ట్కట్లకు పోకండి, తక్కువ షార్ట్కట్లు అది మనం నేర్చుకున్న షార్ట్కట్లే మనకు ఉపయోగపడుతుంది. ఓకే రైట్. నెక్స్ట్, ఒక వ్యక్తి యొక్క కూలీ 10% తగ్గిన తర్వాత 144 రూపాయలు అయింది. అయినా తగ్గక ముందు కూలీ ధర ఎంత అన్నాడు. సో యాక్చువల్గా కూలీ ధర మనం 100% ఉంది అనుకుందాం. సో ఈ 10% తగ్గిందంట. 10% తగ్గితే ఎంత అంటే 90% మాత్రమే మనం పే చేస్తున్నాం ఆ కూలీ. 90% ఎంత? 144. సో తగ్గక ముందు 100 ఎంత ఉంటుంది? 100% ఉంది. సో 100% విలువ ఎంత అని అడిగాడు. అంటే 90% విలువే 144 అయితే 100% విలువ పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుంది కాబట్టి ఎక్కువ బై తక్కువ ఇంటూ 144. ఈ జీరోకి ఈ జీరో క్యాన్సిల్. 9 1 9 16 ఎక్కాలు 20 వరకు నోట్లో వచ్చేవాళ్ళు. అదే వర్గము వర్గమూలాలు ఒక 30 వరకు, ఘనమూలాలు ఒక 20 వరకు నేర్చుకుంటే మనకు కొంచెం పర్ఫెక్ట్గా ఉంటుంది. సో 16 × 10 160 రూపాయలు. అంటే కూలీ అతనుకు 10% తగ్గక ముందు మన కూలీ ఎంత ఉన్నింది? 160 ఉన్నది. ఇది మనకు శాతాలకు సంబంధించినటువంటి ఫస్ట్ పార్ట్. నెక్స్ట్ మనకి సెకండ్ పార్ట్ కూడా శాతాలకు సంబంధించిన సెకండ్ పార్ట్ కూడా మనము అప్లోడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకు కొంచెము మోర్ ప్రాబ్లమ్స్ అంటే ఇంకో మీకు ప్రాక్టీస్ అవ్వడానికి మ్యాథ్స్కి సంబంధించి రిలేటెడ్ అన్నీ కూడా మనకు వాట్సాప్ గ్రూప్లో అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది. ఆ వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా మనకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. మన వాట్సాప్ గ్రూప్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే, ఇది మనకు శాతాలకు సంబంధించినటువంటి కాన్సెప్ట్. శాతాల నుంచి గ్యారెంటీగా 1 మార్క్ అనేది ఈజీగా వస్తుంది. దీని మీద కొంచెం దృష్టి పెడితే ఓకే, చాలా ఈజీ కాన్సెప్ట్.